జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికాకు అదేవిధంగా చైనాకు షాక్ ఇస్తూ మన ఇస్రో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకేనా? మన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో దేశ భవిష్యత్తును మార్చబోయేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. మన అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తన సత్తాను చూపించే రోజైతే దగ్గర పడిందనమాట. భారత్ ఎవరికి తక్కువ కాదు, భారత్ కంటే ఎవరు ఎక్కువ కాదు అనే స్థాయిలో ఇప్పుడు ఒక మెగా ప్రాజెక్టును మన ఇస్రో రూపకల్పన చేస్తుంది. అది కూడా అమెరికా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఆశ్చర్యపోయే స్థాయిలో ఈ ప్రాజెక్ట్ అయితే రూపొందించడం ఇక్కడ విశేషం అన్నమాట. మొన్న ఈ మధ్యన ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను అంతరిక్ష పరిశోధన చేస్తామని, అంతరిక్షంలోకి శాటిలైట్లో ప్రయోగిస్తామని, అంతరిక్షంలో భారత్ను ఓడిస్తామని, అలాగే చంద్రునిపైకి పాకిస్తాన్ వ్యోమగామిని పంపిస్తామని, ఇక పైన భారత్తో అంతరిక్షంలో యుద్ధాలు చేస్తామని చెప్పేసి ఎచ్చులు దొబ్బిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అందుకోసం పాకిస్తాను చైనా సహాయ సహకారాలు కూడా తీసుకుంటుంది. ఈడ కిందనే ఏమి చేయలేకుండారో పైకి పోయి ఏదో పీకుతారంటే వీళ్ళు మనల్ని. ఎంత కామెడీయా ఇదంతా కూడానా. ఇక చైనా అయితే ఎక్కడ తమను భారత అధిగమించిపోతుందో అని చేసి ఈ చైనా కూడా పెద్ద ఎత్తున ఈ అంతరిక్ష పరిశోధనలు నిర్వహిస్తుంది. భారత్కు అందనంత ఎత్తుకు ఎదగాలని చెప్పేసి చైనా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ మన ఇస్రో మాత్రం ఈ రెండు దేశాలను లెక్క చేయకుండా, చెప్పాలంటే అసలు మనకు పాకిస్తాన్తో పోటీనే లే, వాళ్ళంతా వాళ్ళతో పేరెత్తుకునే కూడా అసహ్య ఆకాశమే హద్దుగా ముందుకు దూసుకుపోతుంది. ఈ మధ్యనే చంద్రుని పైన కాళ్ళు పెట్టినటువంటి భారత్ ఇప్పుడు మరో ఘనతను కూడా సాధించనున్నది. ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఎత్తుతో ఒక భారీ రాకెట్ నిర్మించే పనిలో ఉన్నట్టు మన ఇస్రో సంస్థ చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ గారు వెల్లడించారన్నమాట. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఇస్రో సంస్థ చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ గారు ఈ విషయాలన్నింటినీ కూడా బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 కిలోల పేలోడ్తో మొదలుపెట్టినటువంటి మన భారతీయ అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు 75,000 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎల్ఈఓ అంటారనమాట, ఎల్ఈఓలోకి తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక మెగా రాకెట్ తయారు చేసే స్థాయికి అయితే ఎదిగింది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కూడా దేశానికి ఎనలేని ప్రయోజనాలను అయితే ఇది చేకూరుస్తుంది. దాదాపుగా 40 అంతస్తుల ఎత్తు ఉండేటటువంటి ఈ రాకెట్ ఇస్రో హెవీ లిఫ్ట్ ప్రయోగాలకు వెన్నెముకగా నిలవనున్నట్టు ఆయన పేర్కొన్నాడనమాట. అంతేకాకుండా ఈ రాకెట్ సామర్థ్యం మన భారత మానవ అంతరిక్షయాన కార్యక్రమం అయినటువంటి గగనయాన్కు, అలాగే లోతైనటువంటి అంతరిక్ష పరిశోధనలకు, చంద్రుడు అలాగే అంగారకుడి పైన భవిష్యత్తు మిషన్లకు ఒక కొత్త ఊపినందిస్తుందంట. ఇది ఏకంగా అంతరిక్ష స్టేషన్ మాడ్యూళ్లను, అలాగే పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంట. అలాగే అంతరిక్ష ప్రయోగాల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మారబోతుందని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఏమి ప్లానింగ్ చూడండి. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇలాంటి సూపర్ హెవీ లాంచ్ వెహికల్స్ను అభివృద్ధి చేస్తాయన్నమాట. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో మన దేశ వాటా గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉండాలి. ఇప్పటికే మన భారత్కు కక్షలో 55 ఉపగ్రహాలు ఉన్నాయి. వచ్చే 3 లేదా 4 ఏళ్లలో వీటి సంఖ్య 3 లేదా 4 రెట్లు పెరగనున్నదంట. అంటే వచ్చే 3-4 ఏళ్లలో మన దేశ శాటిలైట్ల సంఖ్య 200కు చేరనున్నట్టు ఆయన తెలియజేశారనమాట. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడినటువంటి ప్రయోగాలకు ఇస్రో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ విషయం మీకు కూడా తెలుసు. చంద్రయాన్ 3 అలాగే మంగళయాన్ వంటి మిషన్ల విజయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు అయితే తెచ్చిపెట్టాయి. ఈ మెగా రాకెట్ కేవలం అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే పరిమితం కాదు, దీనికి వ్యూహాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉండాలి. దీని ద్వారా మన రక్షణ రంగానికి అవసరమైనటువంటి భారీ కమ్యూనికేషను, అలాగే నిఘాకు చెందినటువంటి ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి పంపించవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ రక్షణ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేయనున్నదంట. భవిష్యత్తులో మన దేశ భద్రతకు, అలాగే ఆర్థిక ప్రగతికి అంతరిక్ష సామర్థ్యం ఒక కీలకమైనటువంటి అంశంగా మారనున్నది. నెక్స్ట్ లెవెల్ నేను చెప్తున్నా కదా, మన నరేంద్ర మోడీ గారు ఈ రంగం ఆ రంగం వల్ల
మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పన నుంచి ఏకంగా అంతరిక్ష రంగం వరకు ప్రతి విషయంలో కూడా ప్రతి రంగంలో కూడా వాయు వేగంతో దూసుకెళ్ళిపోతారు. చెప్పా కదా, ప్రపంచంలో ఏ దేశం కంటే మేము తక్కువ కాదు ఏమే అని చెప్పేసి మరొకసారి నిరూపించబోతున్నారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.